టీపీఎస్సీ కార్యాలయం ముందు విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించి కార్యాలయం ప్రధాన గేట్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘం నాయకులు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు వచ్చిన సింగర్ సాయి చంద్ భార్య రజనీని కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. టీజీఎస్పీ దగ్గర మాత్రము మరి నిరుద్యోగుల ఆందోళన మరి గంటకు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు అంటే మరి మాకు ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఉద్యోగాలను మరి పెంపొందు చేయాలి అని చెప్పేసి కూడా పోస్టులను పెంపొందు చేయాలి అని కూడా ఇప్పుడైతే మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రము కోరుతూ ఈ రోజు టీజీఎస్పీ కార్యాలయాన్ని మాత్రం ముట్టడించడం కూడా జరిగింది. మరి పోలీసులు కూడా వెంటనే విద్యార్థులను అయితే అదుపులోకి తీసుకొని మరి వ్యాన్లలోకి కూడా తరలిస్తూ ఉన్నారు. కానీ దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గట్టిగా కూడా వ్యాఖ్యలు చేస్తా ఉంది. అదే విధంగా మరి ఎందుకు వీళ్లకు ఉద్యోగాలు కూడా మరి నిరుద్యోగులకు చాలా మందికి కూడా మరి నిరుద్యోగులకు న్యాయం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం లేదు అసలు. ఎందుకంటే అబద్ధపు ప్రచారాలు చేశారు, అబద్ధపు హామీలు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వము మరి విమర్శిస్తుంది. అదే విధంగా మరి వీ వాంట్ జస్టిస్ అని కూడా మరి విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఒక 15 మంది వరకు కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ విద్యార్థులందరినీ కూడా వెంటనే క్షణాల మీద పోలీసులు అయితే మరి వాళ్ళను వ్యాన్లలోకి తరలించి కూడా ఇక్కడ నుంచి మరి ఎలాంటి అవాంఛనీయాలకు కూడా దారి తీయకుండా వాళ్ళను వ్యాన్లలో ఎక్కించడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు గంటకు ఉద్రిక్తంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గట్టిగా మేము జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అంటూ మరి డౌన్ సీఎం అంటూ కూడా మరి వాళ్ళ నినాదాలు కూడా వ్యక్తం చేస్తూ కూడా ఈ పోరాటం మేము ఆపేదే లేదు, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడుతాం, ఎంతవరకైనా మేము సాహసిస్తామంటూ కూడా నిరుద్యోగులు కూడా చాలా గట్టిగా కూడా చెప్తున్న సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం. కెమెరామెన్ రవితో నిర్మల 6 టీవీ. ఎన్టీఆర్ జిల్లా నందిగా